తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ముల్కల్ల గ్రామంలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తోంది. ఈ మధ్యకాలంలోనే ఇక్కడ వెలసిన శ్రీ విజయదుర్గ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఆ తల్లి రాకతో ముల్కల్ల గ్రామం నేడు ఒక దివ్య పుణ్యక్షేత్రంగా మారింది. అమ్మవారి మహిమలు రాష్ట్ర వ్యాప్తంగా తెలియడంతో ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు ముల్కల్ల గ్రామంలో వెలిసిన తల్లిని దర్శించుకున్నారు. ముఖ్యంగా అమ్మవారి సన్నిధిలో భక్తితో ముడుపులు కడుతున్న భక్తుల కష్టాలన్నీ పటాపంచలైపోతున్నాయని, ఎన్నాళ్లగానో వేధిస్తున్న సమస్యలు సైతం ఆ తల్లి కృపతో తొలగిపోతున్నాయని భక్తులు గట్టిగా నమ్ముతున్నారు. ఏ కష్టమొచ్చినా, ఏ ఆపద వచ్చినా మంచిర్యాల జిల్లా ముల్కల్ల విజయదుర్గమ్మ చెంత ముడుపు కట్టి మొక్కుకుంటే చాలు ఆ జగన్మాత అభయమిస్తుందని భక్తులు పరవశంతో పంచుకుంటున్నారు. విజయాలను ప్రసాదించే ఆ తల్లి దివ్య దర్శనంతో ముల్కల్ల గ్రామం నేడు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. శ్రీమాత్రే నమః. నమస్తే విజయదుర్గాదేవి ముల్కల్ల పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం శ్రియం సౌభాగ్యం చ దేహిమే. మనకు ఈ అమ్మవారు వెలిసి ఈ రోజుకు 41 రోజులు అవుతుంది. 600 మంది పీఠాధిపతులు, యోగులు, సన్యాసులు మరి గోదావరి పరిక్రమలో భాగంగా విచ్చేసినటువంటి మహానుభావులు ఈ ముల్కల్ల గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి గోదావరికి హారతి ఇచ్చేటువంటి క్రమంలో వాళ్ళు ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వాళ్ళు చూపించినటువంటి స్థలంలోనే అమ్మవారు మరి అక్కడ కనబడడం, అందరి వేలాది మంది భక్తుల సమక్షంలో అమ్మవారిని తీయడం జరిగింది. దాదాపుగా ఈ రోజుకు 41 రోజులు అవుతుంది. ఈ 41 రోజుల్లో కూడా అమ్మవారు తన శక్తి ఏంటనేటువంటిది చాలామంది భక్తులకు కూడా చూపెడుతూ ఉన్నారు. కోరినటువంటి వారికి కొంగు బంగారమైనటువంటి అమ్మవారుగా తాను ఇక్కడ నిలవడం జరిగింది. ఆ మహానుభావులు వెళ్తూ చెప్పడం జరిగింది. మనకు విజయవాడలో ఉన్నటువంటి ఈ దుర్గమ్మ ఎంత శక్తి స్వరూపమో ఆ తల్లితో సమానమైనటువంటి శక్తి స్వరూపిణిగా ఈ తల్లి వెలవడం అనేటువంటిది ఒక మహాపుణ్యక్షేత్రంగా మారుతుందని చెప్పడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన కృష్ణానది ఒడ్డున ఆ దుర్గమ్మ ఉండడం, గోదావరి నది ఒడ్డున ఇక్కడ ఈ దుర్గమ్మ వెలవడం అనేటువంటిది ఈ ఇరువురు తల్లుల యొక్క అనుగ్రహంతో యావత్ మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా సర్వం సుభిక్షంగా ఉండాలి. ఈ ప్రాంతమంతా కూడా, ఈ దేశమంతా కూడా సస్యశ్యామలంగా మారాలి. ఎప్పుడూ కూడా కరువు కాటకాలు అనేటువంటివి లేకుండా ఆ తల్లి అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతుందనేటువంటి ఆశతోని భక్తులందరూ వేలాది మందిగా నిత్యం దర్శించుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా ఒక 2,80,000 మందికి పైగా అమ్మవారిని మనకి ఈ రోజు వరకు కూడా దర్శించుకోవడం జరిగింది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 7:30 వరకు ఆ దర్శనాన్ని మేము కొనసాగిస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా దర్శనం ఆపట్లేదు. ఎందుకంటే వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి మేము దర్శనం ఏర్పాట్లు చేస్తాం. రెండవది, వచ్చినటువంటి భక్తులు ఇక్కడ మనకు కూర్చోవడానికి చలవ పందిళ్ళు కానీ, మళ్ళీ రెండో విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి సన్నిధానం నందు మనకు నిత్య హోమం జరుగుతుంది. అమ్మవారి దేవాలయం అయ్యేంత వరకు, ప్రతిష్ట అయ్యేంత వరకు కూడా అది ఎన్ని సంవత్సరాలైనా మంచిది, ఇక్కడ నిత్య హోమం అనేటువంటి ప్రతినిత్యం జరుగుతుంది. దాంట్లో భక్తులందరూ కూడా మేము భాగస్వాములను చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అదేవిధంగా భక్తుల సహకారంతో కూడా వచ్చినటువంటి వేలాది మంది భక్తులు కూడా ఇక్కడ నిత్య ప్రసాదం అనేటువంటిది కూడా మేము అమ్మవారికి చూపించి భక్తులకు ప్రసాద వితరణ కూడా చేస్తూ ఉన్నాం. మరి ఈ 19వ తారీఖు నుంచి ఈ 28వ తారీఖు వరకు కూడా మనకు గుప్త నవరాత్రులు అనేటువంటి వచ్చాయి కాబట్టి ఆ సందర్భంగా అమ్మవారి యొక్క సన్నిధానం నందు ఈ రాజశ్యామల నవరాత్ర మహోత్సవాలను కూడా అద్వితీయంగా మరి భక్తులందరికీ ఆ తల్లి అనుగ్రహం ఉండాలని చెప్పేసి జరుపుతూ ఉన్నాం. ఈ రోజుకు మరి 7వ రోజు పూర్తయ్యేది మనకు అమ్మవారి యొక్క నవరాత్రులు. ఈ 28వ తారీఖు రోజున అమ్మవారికి ఒక మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ పూర్ణాహుతి మూటను తాకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ 9 రోజుల యొక్క హోమ ఫలితాన్ని కూడా మీరందరూ కూడా పొందాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం అమ్మవారికి మనం అభిషేక కార్యక్రమం ఉదయం 4 గంటలకే ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఈ అభిషేక కార్యక్రమంలో మరి భక్తులందరూ కూడా పాల్పంచుకోవచ్చు.
అదేవిధంగా ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంతానం లేనటువంటి వారికి అమ్మవారి శరీరం పైన అలంకరణ చేసిన ఉన్నటువంటి పసుపు ఏదైతే ఉంటుందో దాదాపుగా 1 కిలోన్నర 2 కిలోల పసుపు పడుతుంది అమ్మవారి అలంకరణ మొత్తం కూడా. ఆ పసుపు అంతా కూడా ఈ సంతానం లేనటువంటి మహిళామణులకు స్త్రీమూర్తులకు ఆ తల్లి సంతాన ప్రదాయినిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ పసుపును కూడా సంతాన ప్రసాదంగా కూడా మరి మహిళలందరూ కూడా ఉదయం 8 గంటల నుంచి మొదలుకుంటే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వాళ్ళకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మారనున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఆ తల్లి మీద ఉన్నటువంటి నమ్మకంతో విచ్చేసి ఆ తల్లిని కోరుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని ఎల్లవేళలా అందరూ పొందవలసిన కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు.